హలో గైస్, అస్సలాము అలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను ఒక ఫ్యాన్ తీసుకున్నాను మా బెడ్రూమ్లోకి. అది ఏంటి, దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా మన ఇంట్లో డస్టీగా అండ్ బాగా పవర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే ఫ్యాన్స్ ఉన్నాయనుకోండి, ఏసీ మనం ఎక్కువసేపు వేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా పవర్ బిల్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో అందుకనే ఇంకా మా బెడ్రూమ్లో ఫ్యాన్ చేంజ్ చేద్దాము అనుకున్నాను. చాలా రోజుల నుంచి ఇది సౌండ్ వస్తూ ఉందన్నమాట. సో ఇంక సమ్మర్‌కి ముందే ఈ పనులన్నీ చేసుకొని పెట్టుకోవడం బెటర్ కదా అనేసి కొత్త ఫ్యాన్ కోసం నేను చూస్తూ ఉన్నాను. సో అమెజాన్‌లో నాకు వీగార్డ్ నుంచి ఒక లేటెస్ట్ ఫ్యాన్ కనిపించిందండి. అసలు చూడ్డానికి స్లీక్‌గా సూపర్బ్‌గా ఉందనమాట. అంటే మన ఇంటీరియర్స్‌కి కూడా మ్యాచ్ అవ్వాలి కదా! మీ అందరికీ తెలుసు కదా, నేను కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూస్తాను అనేసి. అంటే ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ అవ్వద్దు. సూపర్బ్‌గా ఉండాలి, కలర్స్ కూడా బావుండాలి అండ్ ఎవ్రీథింగ్ బావుండాలి. పవర్ ఎఫిషియన్సీ బావుండాలి. అండ్ వీగార్డ్ నుంచి ఫ్యాన్. సో వీగార్డ్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా. సో బ్రాండ్ నేమ్ అయితే నాకు అసలు ఫుల్‌గా ట్రస్ట్ వర్తీగా అనిపించింది. ఆల్రెడీ తెలుసు, చాలా సార్లు వీగార్డ్ ప్రొడక్ట్స్ అనేవి మన ఇంటి కోసం యూజ్ చేసాం కదా. సో అందుకనే ఇంకా నేను ఫ్యాన్ అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చేసింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసి ఇన్స్టాల్ చేద్దాము. ఫ్యాన్ గురించి మొత్తం ఫీచర్స్ అన్నీ చూద్దాము. కోర్స్ ప్రైస్ కూడా చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్యాకేజ్ వచ్చేసిందండి. కొద్దిసేపట్లో వాళ్ళొచ్చేసి ఇన్‌స్టాల్ చేస్తారనమాట. ఫీచర్స్ గురించయితే మనం ఇన్‌స్టాలేషన్ తర్వాత ఎలాగో మాట్లాడుకుందాము. అసలు ఇప్పుడు ఫంక్షనాలిటీకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో జనాలు, లుక్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే హోమ్‌లో మనకి ఈస్థెటిక్ లుక్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఫంక్షనాలిటీ కూడా ఉండాలనుకోండి. ఫస్ట్ లుక్ చూసినట్లయితే స్లీక్ అండ్ స్లిమ్ డిజైన్ ఎంత బావుందో అసలు. నేను ఎలా అయితే స్క్రీన్ మీద చూసానో అంతకంటే బావుంది రియాలిటీలో. ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది, ఇది ఒక మంచి బ్రాండ్ న్యూ స్టాండర్డ్‌ని సెట్ చేయబోతుంది ఇండస్ట్రీలో. ఇదొచ్చేసి ఇంకా యూజర్ మాన్యువల్ అండి. దీంట్లో మొత్తం ఇంకా ఈ ఫ్యాన్ ఫీచర్స్ గురించి ఉంటాయి. సో దీన్నైతే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ రిమోట్ వచ్చేసి ఫ్యాన్‌తో పాటు వచ్చిందండి. సో మనం రిమోట్‌తోనే ఫ్యాన్‌ని ఆపరేట్ చేయొచ్చు. ఇంకా కన్వీనియన్స్ లెవెల్ అయితే త్రూ ద రూఫ్ అనమాట. చాలా ఈజీగా ఉండబోతుంది. అలానే ఇంకా మనం రిమోట్‌కి డస్ట్ పడుతూ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలా అనేసి చాలా డౌట్స్ ఉంటాయి మనకి. అలాంటి అవసరం ఏమీ ఉండదు. దీని మీద వచ్చేసి ఎఫెక్టివ్ డస్ట్ రిపెల్లెంట్ కోటింగ్ టెక్నాలజీ ఉంది. సో డస్ట్ కూడా పట్టదు. చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడున్నా గానీ ఫ్యాన్‌ని మనం లేవకుండానే ఈజీగా టర్న్ ఆన్ చేసుకోవచ్చు, టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు, స్పీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేసాం కదా, వెళ్ళేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాలేషన్కి కూడా ఒక చిన్న ఈజీ ప్రాసెస్ ఉందండి. బాక్స్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీరు స్కాన్ చేశారంటే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో ప్లే అవుతుందన్నమాట. దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. మీ మూడ్‌ని బట్టి ఈ ఫ్యాన్‌లో 3 డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బూస్ట్ మోడ్. మీరు బయట నుంచి వచ్చారు, ఇన్‌స్టంట్ కూలింగ్ కావాలనుకోండి, బూస్ట్ మోడ్‌లో మీరు డైరెక్ట్‌గా ఆన్ చేసుకున్నట్లయితే ఫ్యాన్ స్పీడ్ వచ్చేసి మాక్సిమం ఆర్‌పిఎం వరకు వెళ్తుంది. రూమ్ ఇన్‌స్టంట్‌గా కూల్ అయిపోతుందన్నమాట. వితిన్ సెకండ్స్. అసలు టైం కూడా పట్టదు. మీరు స్లోగా మినిమం నుంచి మాక్సిమం పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. బూస్ట్ మోడ్‌కి ఒక డైరెక్ట్ బటన్ అనేది ఉంటుంది. సో డైరెక్ట్‌గా మీరు దాన్ని పెట్టేసుకోవచ్చు. హాట్ డేస్ ఆఫ్టర్‌నూన్స్‌లో అట్లా.
బ్రీజ్ మోడ్ అనేసి ఇంకొక బటన్ ఉంటుందండి. అది కూడా డైరెక్ట్ బటన్ అనమాట. సో, మీకు ఎర్లీ మార్నింగ్స్ కానీ, ఈవినింగ్స్ కానీ మరీ ఎక్కువ గాలి అనేది అవసరం లేదు. సింపుల్‌గా అలా బీచ్ పక్కన కూర్చున్నట్లుగా బ్రీజ్ లాగా గాలి రావాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఈ బటన్‌ని మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే అంతే జెంటిల్‌గా మీకు గాలి అనేది వస్తుందనమాట. సో, బయట వెదర్‌ని బట్టి, మీరున్న ఏరియాని బట్టి, టైమింగ్ బట్టి, టెంపరేచర్‌ని బట్టి కూడా దీంట్లో ఉన్న మోడ్స్‌ని మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ 3 మోడ్స్‌లో లాస్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ స్లీప్ మోడ్ అనమాట. మనం తెల్లవారుజామున చల్లగా ఉందని లేచేసి ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తూ ఉంటాము. అలా మన స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా ఫ్యాన్ దానంతట అదే స్పీడ్ తగ్గించుకుంటుంది. ఇంతకంటే బెస్ట్ ఫెసిలిటీ ఇంకోటి లేదండి. మధ్యలో స్లీప్ అనేది అస్సలు డిస్టర్బ్ అవ్వదు. 2 మోడ్స్ కూడా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఫ్యాన్ దానంతట అదే చేస్తుంది. దీంట్లో వచ్చేసి 2 మోడ్స్ ఉంటాయండి. ఒకటొచ్చేసి స్టాండర్డ్ స్లీప్ మోడ్, ఇంకోటొచ్చేసి కస్టమ్ స్లీప్ మోడ్. జనరల్‌గా ఇప్పుడు వెదర్ చేంజ్ అయిపోతూ ఉంది గదా! పడుకునేటప్పుడేమో వేడిగా ఉంటుంది అండ్ తెల్లవారుజామున కొంచెం చల్లగా ఉంటుంది. మధ్య మధ్యలో మనం లేచేసి ఫ్యాన్ స్పీడ్‌ని పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటాము. ఇంకా అలాంటి ప్రాబ్లమ్సే ఉండవనమాట. సో, స్టాండర్డ్ స్లీప్ మోడ్‌లో ఏంటి అంటే, స్టాండర్డ్‌గా ఒక 2 లెవెల్స్ స్పీడ్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుందనమాట. అది మనం సెట్ చేసుకోవచ్చు. ఏ స్పీడ్‌కి తగ్గాలి అనేది. నెక్స్ట్ 8 అవర్స్‌లో 2 డిఫరెంట్ మోడ్స్‌లోకి ఫ్యాన్ వెళ్తుంది. ఇప్పుడున్న దానికంటే తక్కువ మోడ్స్‌లోకి వెళ్తుందనమాట కరెంట్ సెట్టింగ్ కంటే. అందులో కస్టమ్ స్లీప్ మోడ్‌లో ఏంటి అంటే ఆటోమేటిక్‌గా మీరు పెట్టిన లెవెల్ కంటే 2 లెవెల్స్ కిందకి వెళ్తుంది 8 అవర్స్‌లో. సో, వీటిల్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో లేవడము, స్లీప్ డిస్టర్బ్ అవ్వడము ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇంకా ఇప్పుడొచ్చేసి గేమ్ చేంజర్ అనమాట. అది రివర్స్ ఫ్లో మోడ్. ఇప్పుడు వింటర్‌లో హీటర్ ఆన్ చేసుకుంటారు గదా మీరు. ఆ హీటర్ గాలి పైకి వెళ్ళి రూమ్ మొత్తం గూడా యూనిఫార్మ్‌గా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఈ రివర్స్ ఫ్లో మోడ్ మనం ఆన్ చేసుకున్నట్లయితే ఫ్యాన్ రివర్స్‌లో తిరుగుతుంది. ఇదైతే అసలు కంప్లీట్‌లీ గేమ్ చేంజర్ అనమాట. దీనివల్ల మనకి ఎలక్ట్రిసిటీ బిల్ చాలా వరకి తగ్గుతుంది. ఈ ఫీచర్స్ అన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఈ ఫ్యాన్ వచ్చేసి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ స్టైల్ అండ్ ఫంక్షనాలిటీ. అండ్ దీనికొచ్చేసి 5 స్టార్ రేటింగ్ కూడా ఉందండి. టోటల్ యాన్యువల్ ఎలక్ట్రిసిటీ బిల్స్ మీద 53% సేవింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అదొచ్చేసి ఆన్ యావరేజ్ 1518 రూపీస్. సో, ఇలా ఫ్యాన్ ఆగిపోయి రివర్స్‌లో స్టార్ట్ అవుతుంది. మీరు రివర్స్ మోడ్ బటన్ ప్రెస్ చేయగానే. సో, ఈ మోడ్ వచ్చేసి నాకు చాలా బా నచ్చింది. ఎందుకంటే వింటర్‌లో కూడా మనకి ఫ్యాన్ అవసరం అవుతుంది. అండ్ హీటర్ కూడా ఆన్ చేసి ఉంటుంది కాబట్టి రూమ్ మొత్తం యూనిఫామ్‌గా వేడి గాలి అనేది వస్తుందనమాట. సో, సమ్మర్‌లో కూల్‌గా ఉంటుంది. వింటర్‌లో చక్కగా వెచ్చటి గాలి అనేది వస్తుంది. ఈ ఫ్యాన్ వచ్చేసి 60 నుంచి 310 వోల్ట్స్ వరకి గూడా ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా రన్ అవుతుందనమాట. అంటే సింపుల్ వర్డ్స్‌లో చెప్పాలి అంటే మన ఇంట్లో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి గదా! దానివల్ల ఫ్యాన్ స్పీడ్ ఆటోమేటిక్‌గా తగ్గడం, ఆటోమేటిక్‌గా పెరగడం ఇలా అవుతూ ఉంటుంది. అది ఫ్యాన్‌కి మంచిది కాదు. సో, అలా ఏమీ అవ్వదనమాట. ఇది 60 నుంచి 310 వరకి గూడా సేమ్ లెవెల్‌లో నడవగలుగుతుంది గాబట్టి ఎలాంటి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా గానీ మనకసలు తెలియని కూడా తెలీదు. మన స్లీప్ కూడా డిస్టర్బ్ అవ్వదు. ఇంకా మోటార్ విషయానికొస్తే దీంట్లో సూపర్ ఎనామిల్ స్పెషల్ గ్రేడ్ కాపర్ యూజ్ చేశారనమాట. దీనివల్ల లాంగ్ లాస్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. దీంట్లో ఇంకొక సెట్టింగ్ కూడా ఉందండి. మీ ఫ్యాన్ ఎన్ని గంటలు నడవాలి, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోవాలి అనేది మీరే ముందే డిసైడ్ చేసి పెట్టుకోవచ్చు. 2 అవర్స్, 4 అవర్స్, 8 అవర్స్ సెట్టింగ్ కూడా ఉంది. సూపర్ కదా! అలానే దీంట్లో వచ్చేసి కొరోజన్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. సో, దానివల్ల ఎలాంటి రస్ట్ అనేది పట్టకుండా, ఫ్యాన్ పాడైపోకుండా ఎక్కువ సంవత్సరాలు ఇదే పెర్ఫార్మెన్స్‌తో ఉంటుంది. సో, ఫీచర్స్ అన్నీ ఆసమ్‌గా ఉన్నాయి గదా! ఈ ఫ్యాన్ వచ్చేసి నేను అమెజాన్‌లో 6300కి తీసుకున్నా అండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించినట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. తప్పకుండా చూసుకోండి. అమెజాన్‌లో అనే కాదు, నియర్ బై స్టోర్స్‌లో కూడా రిటైల్ స్టోర్స్ ఉంటాయి గదా! అక్కడ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడేంటంటే సమ్మర్ రాగానే మనం ఏసీకి చాలా లోడ్ ఇచ్చి, దానివల్ల కరెంట్ బిల్ ఎక్కువ జనరేట్ అయ్యి, చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. మనకి మనీ వేస్ట్. దాని బదులు ఇలా మంచి మంచి ఫీచర్స్ ఉన్న ఫ్యాన్ తీసేసుకున్నామనుకోండి, ఏసీ వేయాల్సిన అవసరమే లేదు. ఎంత చల్లగా ఉందంటే, అసలు ఫ్యాన్ నుంచి ఇంత కూల్ ఎయిర్ అనేది ఈ మధ్యకాలంలో నేనెక్కడ చూడలేదు. దిస్ ఈజ్ వెరీ గుడ్. సమ్మర్‌లో అయితే దిస్ ఈజ్ సేవియర్ ఫర్ ఎవ్రీవన్. మన ఎలక్ట్రిసిటీ బిల్ చాలా తగ్గుతుంది. సో, మన ఓల్డ్ ఫ్యాన్స్ రీప్లేస్ చేయాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైమ్ అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఉంటుంది. తప్పకుండా చెక్‌ఔట్ చేసుకోండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్. బై.